ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో కామెడీ, విలనిజం, క్యారెక్టర్ యాక్టర్, 4 పొలిటీషియన్ అన్నిట్లో సక్సెస్ అయ్యారు. ఫైనల్గా ఒక పొలిటీషియన్గా మొదటిసారి మీరు ఒక ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు నుంచి బీజేపీ తరపున గెలిచారు, సేవలు అందించారు. కానీ మళ్ళీ ఎందుకు రాజకీయాల వైపు వెళ్ళా? ఇష్టం లేదండి. అంటే సెట్ కావు అనుకున్నారా? అవునండి. అప్పుడు పాలిటిక్స్ అండి, ఇప్పుడు పాలిట్రిక్స్. ఆ ట్రిక్లు మనకి చేతలేదు. ఎందుకు అనవసరంగా చక్క ప్రొఫెషన్ పాడు చేసుకున్నాను అని. బీజేపీని ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? దానికి ఏముందండి, నాకు నచ్చింది అంతే. మీకు ఈ ప్రొఫెషన్ ఎందుకు నచ్చిందని మీరేం చెప్తారు? ఓకే, మీకు నచ్చింది, మీకు విద్యలో ఉన్నా ముందు నచ్చింది, ఇది నచ్చకపోతే చేయరు కదా. అసలైన హిందూయిజం మీద మీ కామెంట్ ఏంటి? హిందూయిజం అంటే నా నమ్మకం ఉంటుంది. మన రాజ్యాంగం దేని మీద నడుస్తుంది? మెజారిటీ మీద కదా. ఒక ఓటు మెజారిటీతో వాజ్పేయి గారిని కూడా దింపేశారు. అంటే మన పరిపాలించే రాజ్యాంగమే మెజారిటీని ఫాలో అవుతున్నప్పుడు, మెజారిటీ హిందూస్ ఉన్నప్పుడు హిందూజాన్ని ఫాలో అవడం తప్పేముంది? దాని కులంతో సంబంధం ఏముంది? ఏమంటారు? అవును, అది నా నమ్మకం. నేను బీజేపీని ఎందుకు ఎంచుకున్నారని అడగడానికి కారణం ఏంటంటే మీరు వాజ్పేయికి పెద్ద అభిమానండి. నేను బాగా అభిమానండి. నాకు ఆయన ప్రాణం. ఆయన అంటే ఆయన ప్రాక్టికల్గా చూసేటువంటి రాజకీయ నాయకుడు అండి. ఓకే, ఇది ప్రవేశపెడితే కుదురుతుందా లేదా, ప్రజలకి ఎంతవరకు మేలు జరుగుతుంది అనేటువంటి భావన ఉన్నటువంటి మనిషి. ఏదైనా మనం బయటపడ్డామంటే ప్రజలకు ఆన్సర్ చెప్పేట్టుగా ఉండాలి, అది లేకపోతే బయటపడద్దు అనేటువంటి. కోట గారు, మీకు బాగా ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదురై ఏడ్చిన సందర్భం ఏదైనా ఉందా? ఏడ్చిన సంబంధం ఏడుపు అంత ఏం లేదు కానీ బాధపడతాం అప్పుడు. ఇప్పుడు ఎలాంటప్పుడు అంటే గొప్ప నటులు అవచ్చు, పరభాషాలను తీసుకొచ్చి పెడతారు, వాళ్ళ భాషలో గొప్ప. వాడికి ఎంత డైలాగ్ రాస్తారు, ఆయన డైలాగ్ తెలుగు భాష తప్పు, పాపం కష్టం అని చెప్పి తెలుసు రైటర్, కానీ వాడికి ఎంత డైలాగ్ పెడతారు. ఆ డైలాగ్ తర్వాత నాకు డైలాగ్ ఉంటుంది, వాడు అది చెప్పడానికి చాలా ఇబ్బంది పడతాడు. మనం వెయిట్ చేయాలి, మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటప్పుడు బాధగా ఉంటుంది. అంటే గంట జరగాలని షూటింగ్ పూట జరుగుతుంది, ఉంటుందండి. బాధ ఉండకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న నేను వెటకారంగా చెప్పాను అనుకోండి, మీకు బాధగా ఉండదు. కాకపోతే అడిగేవాడు లోకు అని చెప్పేవాడు లోకు అన్నట్టుగా అనుకోకుండా, లేదా అడిగారు మనం చెప్తే మనం చేసే బాధ మనం చేసి కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటే చాలు, సవ్యంగా వెళ్తుంది. లేకపోతే ఏముంది? వ్యక్తిగత జీవితంలో మనుషులు కోల్పోవడం అనేది చాలా పెద్ద శిక్ష. కానీ ఆ దుఃఖం నుంచి కూడా బయటకు వచ్చి ఇంకా ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు మీరు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా మాధ్యమం ద్వారా? ఈ వ్యక్తిగత ఇబ్బంది అని ఉన్నారు కదా, అది కూడా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఇప్పుడు నాకు జరిగిన కష్టం ఏంటో తెలుసు. మా అబ్బాయి పోయాడు, చాలా ఇబ్బంది పడ్డాను. అది తలుచుకుంటూ తాగుబోతులు పాడైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అదే ఆ బ్యాడ్కి వెళ్లకుండా నేను మామూలుగా ఉండటం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం నాకు. అది ఏమీ లేదండి, నేను నమ్మేది ఒకటేనండి, మనకి ఏది ప్రాప్తం ఉంటుందో అదే. ఇది ఊరికే మన గొప్పతనం అనుకోవడం చాలా పొరపాటు. కోట గారు, ఆరోగ్యం సహకరించి మీ ఏజ్కి తగిన క్యారెక్టర్స్ వస్తే ఇంకా చేయాలనుకుంటున్నారా, ఇంకా చాలే అనుకుంటున్నారా? నేను ఎప్పుడు ప్రతి వాళ్ళకు, నేను అందరినీ మనసులో రోజు కోరుకున్నాను, నేను చచ్చేదాకా నటించాలి. నేను చచ్చేదాకా నటించాలి, చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి, అది నా కోరిక. వస్తున్నాయా ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్? ఏమన్నా వస్తాయి. నా ఇబ్బందులు ముందు చెప్తాను, ముందు కథ చెప్తా ఉంటాను, ఆగండి అని చెప్పి నా ఇబ్బందులు చెప్తాను. కొంచెం మెట్లు దిగటం ఎక్కడం కష్టం అయ్యా, కొంచెం సైడ్ అని కొంచెం చెప్తాను క్లియర్గా. గబాన్ లేవడం, గబాన్ కూర్చోవడం కష్టం అని చెప్తాను. ఇప్పుడు చెప్పంటాను. వాడు ఏదైనా ఊహించుకుని చెప్పారు అనుకోండి, షూట్ అవుతుందంటే ఓకే అండి, లేకపోతే లేదు, వెళ్ళేదిలేండి వెళ్ళిపోతారు. ఏ పెద్ద బాధపడను, ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి, నాకున్న ఏజ్కి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మెట్లు దిగండి నేను దిగలేనంటే ముందు చెప్పచ్చు కదా అని అంటే తలకాయ కొట్టేసినట్టు. అది చాలా తప్పు, అది నాకు ఇష్టం లేదు. ఎంతవరకు ప్రాప్తం అంతవరకు వస్తుందని. దాదాపు 750 పైచిలుకు సినిమాలు ఖాయం అండి.
అన్ని క్యారెక్టర్స్ కూడా చేశారు, వాటన్నిటిలో కూడా ఒక మంచి పేరు సంపాదించారు, ఒక బ్రాండ్ క్రియేట్ అయింది కోట అంటే. ఇంకా ఈ క్యారెక్టర్ నేను చేయలేకపోయాను అనుకునేది ఏదైనా ఉందా? అంటే కైకాల సత్యనారాయణ గారి దాకా సినిమాలు 5 రకాలే ఉండేవండి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 5 రకాలు, 6వ రకం లేదు. ఇంకా నటన కూడా రిస్ట్రిక్టెడ్గా ఉండేది. ముస్లిం క్యారెక్టర్ ఇస్తాం అనుకోండి, మీకు ఇస్తే మాకు పెడతాం, మాకు ఇస్తే మీకు, అలా ఉండేది. పొలిటికల్ క్యారెక్టర్ సోదరమణులారా అని ఉండేది. పౌరాణికం మీకు తెలిసిందే. కాబట్టి అప్పుడు ఏంటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేది. ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమా లేదు. సాధనా కట్టని ఇవన్నీ గుణసుందర చీరలని, రామారావు ప్యాంట్లని అలా తొడిగి ఉండి. ఇప్పుడు సినిమా మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చింది. అందువల్ల మీరు చూసారు లేదు, నేను నాతో ఇప్పుడు నా కెరియర్లో 100-110 సినిమాల దాకా పొలిటికల్ క్యారెక్టర్లు వేయించుంటారు. మరి ఏది ఫెయిల్యూర్ రావలేదు. మరి ఎందుకది? అది అబ్జర్వేషన్. అంటే నాకు ఆ సినిమా నేర్చుకుంది కాదు, ఈ టీవీలో వాటిలో, ఈ పార్లమెంట్ డిస్కషన్లు, అసెంబ్లీ డిస్కషన్లు మాట్లాడటం, చేయటం, ఆ మాట వింటుంటే వాటిలో ఎక్కడో నాకు ఏదో ఒకటి చదువుతుంటుంది, బ్రెయిన్లో పెట్టుకోవడం. అది దాని చెప్పే కదా ఆర్టిస్ట్ ముందు అబ్జర్వేషన్ ముఖ్యం. ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ ఆర్టిస్టులకి మీరేమైనా చెప్తారా? ఏమీ చెప్పనండి. ఇప్పుడు అసలు కమింగ్ ఆర్టిస్ట్, అప్కమింగ్ ఏముంది, ఎవడు అప్ వెళ్తాడో ఎవడు డౌన్ వెళ్తాడో ఉంది. ఇప్పుడు వచ్చే ఆర్టిస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే 6 నెలల్లో ఎవరు నీకు నటన నేర్పలేడండి. నేను 25 సంవత్సరాలు నాటకం వేసాను, ఏం నేర్చుకున్నాను. కాబట్టి సినిమాలకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అదేం పట్టించుకోకుండా ఏదో మళ్ళీ ట్రైనింగ్ స్కూల్లో చేరాలండి, 4 లక్షలు ఇచ్చాను, 6 నెలలు అక్కడ చదివాను, ఇక్కడ అది 6 నెలలే నేర్పుతాడు. కాబట్టి ఇప్పుడు చెప్పేవాళ్ళకి ఏంటంటే ఏమి చేయక్కర్లేదు, నీకు శ్రద్ధ ఉంటే ఏమొద్దు. రామోజీరావు లేదో ఈటీవీ సినిమాలని అవన్నీ ఓల్డ్ ఛానల్స్లో బోల్డ్ తెలుగు సినిమాలు, ఓల్డ్ సినిమాలు వస్తాయి, అవి చూస్తూ ఉండండి. చూస్తే మీకే తెలుస్తుంది డైలాగ్ డిక్షన్, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామ పెట్టాలి, అంతకంటే ఎవరు చెప్పలేడు. కాబట్టి అది అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. ఇప్పుడు గుమ్మర గారి క్యారెక్టర్ ఇస్తే ఆయన నిజంగా ఆయన డైలాగ్ చెబుతుంటే స్పష్టత ఎంత బాగుంటుంది, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఇది, ఎక్కడ ఆశ్చర్యం, అన్నీ దాని తగ్గట్టుగా ఉంటుంది. చక్కగా చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ కోట శ్రీనివాస్ గారు, మీకు ధన్యవాదాలు. ఎన్టీవీకి సమయాన్ని కేటాయించారు. నేనేం పెద్ద గొప్పవాడిని కాదండి, నాకు మీరు సమయం కేటాయించి వచ్చారు. మీరుగా అభిమానం కోసం వచ్చినప్పుడు నేను ఒకటండి, మీ టీవీ ద్వారా, మీ మీడియా ద్వారా నేను 40 సంవత్సరాలు నన్ను ప్రేమించి పోషించినటువంటి ప్రేక్షక మహాశయులకి, ఆర్టిస్టులు చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పెట్టుకుని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు నేను ధన్యవాదాలు